బ్రతకడానికి నేర్చుకునేది పాఠం, బ్రతుకునే నేర్పేది గుణపాఠం. ఒక పిల్లవాడు మాకు నేర్పిన గుణపాఠాన్ని నలుగురికి పాఠంగా నేర్పాలని వేసిన మా ఈ తొలి అడుగే ఇలాంటి వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలరా. అయితే టిఫిన్ డబ్బులు ఇచ్చే. ఎప్పుడైనా, ఇప్పుడు కాదు. పతోడు పరమాత్మలో విలేవాడే. రే, నచ్చినోడి కోసం కిడ్నీ ఇవ్వడంలో తప్పలేదురా. కాదని గుండేస్తారంటే మనం పోతాం. ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఉండదు. కాబట్టి చేయగలిగింది ఏమిటో చెప్పు. అయితే 2 టీ. దీనమ్మ బతుకు. మనం కూడా ఏసీఎం అయిపోతే మనోడు గుండు గీసుకోవడమే కాదు, కొన్న బ్రేకింగ్ న్యూసే. ఎరా ఇలా కప్పులు కడుక్కోకపోతే ఇదేదో ఫౌండేషన్లో చదువుతున్నాడు, చదువుకోవచ్చుగా. అరే ఎప్పటికైనా ఓ ఫౌండేషన్ పెడతానరా. నీకు జీవిత సత్యం చెప్తా విను. రే, ఇవ్వటంలో పోగొట్టుకోవడం ఉంటుంది, పొందడంలో రాబట్టుకోవడం ఉంటుంది. ఇంకో 10 రావాలండి. చేంజ్ లేదు భయ, తర్వాత తీసుకోవచ్చు కదా. రేపు షాప్ మూసేస్తున్నాం అండి. ఏయ్, ఇవ్వడంలో కూడా రాబట్టుకోవడం ఉంటుంది, పొందడంలో కూడా పోగొట్టుకోవడం ఉంటుంది. ఇప్పుడు ఆలోచించు ఆల్టర్నేటివ్ గురించి. హలో, తెలుగు ఫౌండేషన్. జీవన రాగంలో చూడు ఛాయ్ లేరు కదా. సార్కి బిల్ అంటే చూడు. సెలవు ఉంచుకోమ్మా.